మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఎంతో పవిత్రమైన, అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన రోజు. ఇలాంటి మంచి శుభదినాన మన ఇంట్లో నిత్యం ఉండే పసుపు డబ్బాలో ఈ ఒక్క చిన్న వస్తువు వేస్తే చాలు, మీకిక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఇంటికి 4 వైపుల నుండి డబ్బు అప్రయత్నంగా వరదలా దూసుకొస్తుంది. మన భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో పసుపుకు ఎంతటి విశిష్ట స్థానం ఉందో, ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. పసుపు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సాక్షాత్తు శ్రీ గౌరీదేవి. అవును, పసుపు అంటే సాక్షాత్తు ఆ శ్రీ గౌరీదేవి స్వరూపం. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఎక్కడైతే పసుపు కుంకుమలు నిండుగా ఉండి ఇల్లు కళకళలాడుతూ ఉంటుందో అక్కడ ఆ జగన్మాత కొలువై ఉంటుందని, ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగుతుందని మన పెద్దలు ఎప్పటికప్పుడు చెబుతుంటారు. కేవలం అమ్మవారికే కాదు, పసుపు అంటే ఆ పరమశివుడికి కూడా ఎంతో ఇష్టం. ముక్కంటికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లు వాడటం వల్ల ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు. తన భక్తుల కోరికలను వెంటనే తీరుస్తాడు. ఈ విధంగా పసుపు అనేది దైవిక శక్తిని, సానుకూల వాతావరణాన్ని విశేషంగా ఆకర్షించే ఒక అద్భుతమైన దైవిక సాధనం. మన దైనందిన జీవితంలో పసుపును వంటల్లో రుచి కోసం, రంగు కోసం, అలాగే అనారోగ్యాలు తగ్గించడానికి ఒక దివ్యమైన ఔషధంగానూ ఉపయోగిస్తుంటాము. అలాగే దేవుడి పూజలకు, ప్రతి శుభకార్యానికి, నోములకు, వ్రతాలకు కూడా పసుపు తప్పనిసరిగా వాడతాము. పసుపు లేనిదే ఏ శుభకార్యమూ జరగదు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పూజకు వాడే పసుపును, వంటగదిలో కూరల్లోకి వాడే పసుపును ఎప్పుడూ ఒకే డబ్బాలో అస్సలు ఉంచకూడదు. రెండింటికి విడివిడిగా వేరువేరు డబ్బాలు పెట్టుకోవాలి. వంటల పసుపు, పూజల పసుపు ఒకదానిలో ఒకటి వేసి కలగాపులగం అస్సలు చేయకూడదు. అలా చేయటం వలన మనకు తెలియకుండానే దోషం అంటుకుంటుంది, దైవానుగ్రహం తగ్గుతుంది. అలాగే పసుపు డబ్బాని ఎప్పుడూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాలు కనీసం వారానికి ఒక్కసారైనా కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ఇలా పసుపుని ఎండలో పెట్టడం వల్ల పసుపులో ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, పసుపును ఎప్పుడు కూడా స్టీలు డబ్బాలో లేదా గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అంతేకాని ఇత్తడి లేదా రాగి డబ్బాలలో పసుపును పొరపాటున కూడా అస్సలు నిల్వ చేయకూడదు. ఇలా రాగి లేదా ఇత్తడి పాత్రలలో నిల్వ చేస్తే రసాయన చర్యల వల్ల పసుపు రంగు మారడమే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పసుపును నిల్వ చేసేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఇక మనం ఎంతో పవిత్రంగా వంటల కోసం నిల్వ చేసుకునే పసుపు డబ్బాలో ప్రత్యేకంగా సోమవారం రోజు ఒక చిన్న వస్తువును వేస్తే చాలు, మీకు తిరుగుండదు. మీ ఇంటికి 4 వైపుల నుండి ధనం ఆకర్షించబడి దూసుకొస్తుంది. మీ జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఎంతటి జటిలమైన సమస్యలైనా, అప్పుల బాధలైనా ఇట్టే తొలగిపోతాయి. మీ ఇంట్లో సదా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎన్నాళ్ల నుంచో మిమ్మల్ని మానసికంగా పీడిస్తున్న ధన సమస్యలు పోతాయి. ఊహించని విధంగా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అని పరిహార శాస్త్రం చెబుతోంది. మరి అంతటి అద్భుతమైన ఫలితాలనిచ్చే ఆ వస్తువేమిటి? ఈ పవిత్రమైన సోమవారం రోజు పసుపు డబ్బాలో ఏ వస్తువు వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కమెంట్ సెక్షన్లో పూర్తి భక్తితో ఓం నమః శివాయ అని కమెంట్ పెట్టండి. పూర్వం కృష్ణాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక పేద చాకలివాడు ఉండేవాడు. అతనికి సీత అనే భార్య, 2 చిన్నపిల్లలు ఉండేవారు. రామయ్య పుట్టినప్పటి నుండే పరమశివుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగినవాడు. తన జీవితంలో కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా కనీసం తాను తినే గుప్పెడు అన్నమైన ఆ గంగాధరుని దయవల్లే తనకు లభిస్తున్నాయని నమ్మి ఒక నిష్కల్మసమైన మనస్సు అతనిది. వృత్తిరీత్యా అతను ఆ ఊరి ప్రజలందరి బట్టలు ఉతికి వాటికి గంజి పెట్టి అద్భుతంగా ఇస్త్రీ చేసి ఇచ్చేవాడు. అతను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా వాళ్ళ పూట గడవడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఎండనక వాననక లెక్క చేయకుండా తన ఆరోగ్యం ఎలా ఉన్నా నిత్యం కష్టపడుతూనే ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్న జమీందారు ధర్మారావు ఇంట్లో బట్టలన్నీ రామయ్యే ఉతికేవాడు.
రామయ్య చేతి చలవ వల్ల పాత బట్టలు కూడా కొత్త వాటిలా మెరిసిపోయేవి. కానీ ఆ జమీందారు రామయ్య శ్రమను ఏమాత్రం గుర్తించేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా రామయ్యకు ఇచ్చే కూలిలో ఒక్క రూపాయి కూడా పెంచేవాడు కాదు. రామయ్య చేసే పనికి, బట్టలకు వచ్చే మెరుపుకు ఊర్లో మంచి పేరు ఉన్నప్పటికీ జమీందారు మాత్రం ఆ విషయం రామయ్యకు ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు. ఒకరోజు రామయ్య ఎంతో ధైర్యం చేసి జమీందారు దగ్గరకు వెళ్ళి, అయ్యా ధర్మారావు గారు, ఎన్నో ఏళ్ల నుంచి మీ ఇంటి బట్టలు ఉతుకుతున్నాను, రంగులు వేస్తున్నాను. నా పనితనం మీకు తెలుసు. నా మీద కాస్త దయ ఉంచి ఇప్పటి నుండైనా నా కూలి కొంచెం పెంచి ఇవ్వండి. రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి మా బ్రతుకులు చాలా కష్టంగా మారాయి అని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ జమీందారు బెటకారంగా నవ్వి, రామయ్య, నీకు అసలు బయట ప్రపంచం తెలియదు. ఇప్పుడు అందరూ కొత్త రకం బట్టలు కొనుక్కుంటున్నారు కానీ పాత బట్టలు ఉతికించుకుని గంజి పెట్టించుకుని కట్టేవారు ఎవరూ లేరు. నేను కేవలం నీ మీద జాలితో మాత్రమే ఈ పని ఇస్తున్నాను. నీకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే మానుకో అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే రామయ్య కళ్ళు చెమర్చాయి. అత్యంత బాధతో జమీందారు విసిరేసిన కొద్దిపాటి చిల్లర డబ్బులు తీసుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో నడుస్తూ తనలో తానే ఇలా మనసులో శివునితో మొరపెట్టుకున్నాడు. పరమేశ్వర, నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నా సర్వస్వం. చిన్ననాటి నుండి ఏ రోజు కడుపు నిండా తిని సంతోషంగా ఉన్న పాపాన పోలేదు. ఎంత కష్టపడినా ఏ రోజుకు ఆ రోజుకే సరిపోతుంది. నా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అమ్మా భవానీమాత, నువ్వైనా ఆ బోలాశంకరుడికి చెప్పి నన్ను కరుణించమని అడగలేవా తల్లి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్ళిపోతాడు. ఇదంతా కైలాసం నుండి గమనిస్తున్న పార్వతీదేవి మనసు కరిగిపోయింది. వెంటనే ఆమె పరమేశ్వరుడికు, నాథా, మీ భక్తుడు ఈ పేదరికాన్ని ఇంకెంతకాలం భరించాలి? రాత్రింబవళ్ళు మీ నామాన్నే స్మరించే ఆ అమాయకుడి కష్టాలు మీకు కనిపించడం లేదా? అతని పరిస్థితి చూస్తుంటే నాకే కన్నీళ్లు వస్తున్నాయి. దయచేసి అతనికి ఏదైనా సహాయం చేయండి. అతని తలరాతను మార్చండి అని అడిగింది. అందుకు పరమశివుడు చిరునవ్వు నవ్వి, దేవి, రామయ్య నా పరమభక్తుడే, అందులో సందేహం లేదు. కానీ అతని దగ్గర దురదృష్టం మాత్రమే లేదు, కర్మఫలం కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా అతనికి సహాయం చేసినా అది అతనికి దక్కదు. ఎవరి అదృష్టాన్నైనా వారి శ్రమ మాత్రమే మార్చగలదు అని అన్నాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలతో ఏకీభవించలేక, ప్రభు, మీరు ఇవ్వకూడదనుకుంటున్నారు, కానీ ఒక భక్తుణ్ణి ఇంతగా నిర్లక్ష్యం చేయడాన్ని నేను చూడలేను. నేను స్వయంగా అతనికి సహాయం చేస్తాను అని పట్టుబడింది. మరుసటి రోజు ఉదయాన్ని రామయ్య ఊళ్ళోకి పని మీద వెళ్తూ దారిలో ఉన్న శివాలయం ముందుగా నడుస్తున్నాడు. అదే సరైన సమయం అనుకున్న పార్వతీదేవి రామయ్య నడిచే దారిలో ఒక పెద్ద బంగారు కాసుల మూటను సృష్టించి పడేలా చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి గుడిలో నుంచి పూజారి గంభీరమైన స్వరంతో శివ పంచాక్షరి మంత్రాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తుంటాడు. ఆ వేద మంత్రాల ధ్వని వినగానే రామయ్య మైమరచిపోయాడు. తన కష్టాలన్నీ మరచిపోయి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని శివనామ స్మరణ చేస్తూ దారిలో ఉన్న ఆ బంగారు మూటను పక్కకు దాటుకుని ముందుకు వెళ్ళిపోతాడు. కైలాసంలో ఉన్న శివుడు నవ్వుతూ, చూసావా పార్వతి, నువ్వు సహాయం చెయ్యాలని ఎంతగా అనుకున్నా అది అతనికి అందలేకపోయింది అన్నాడు. పట్టువదలని పార్వతీదేవి, స్వామి, మరొక విధంగా అతనికి సహాయం చేస్తాను అని బదులిచ్చింది. మరొక రోజు రామయ్య బట్టల మూట భుజాన వేసుకుని నదివైపు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధురాలు నడవలేక ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. రామయ్య వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, ఏమైంది? ఎందుకలా నీరసంగా ఉన్నారు అని ఆప్యాయంగా అడిగాడు. ఆ వృద్ధురాలు, నాయనా, నేనీ ఊరికి కొత్త, ఇక్కడి గుడికి వెళ్లాలని వచ్చాను, కానీ దారి తెలియడం లేదు. పైగా ఈ సామాను మోయలేకపోతున్నాను అని చెప్పింది. రామయ్య వెంటనే ఆమె సామాన్ల మూటను తన తలపై పెట్టుకుని ఆమెను సురక్షితంగా శివాలయం వద్దకు చేర్చాడు. ఆ వృద్ధురాల సంతోషించి, నాయనా, అడగగానే నాకు ఎంతో సహాయం చేశావు. ఇదిగో ఈ బంగారు నాణాన్ని ఉంచుకో. దీన్ని అమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక ధగధగ మెరిసే నాణాన్ని ఇచ్చింది. రామయ్య ఎంతో సంతోషించి ఆ నాణాన్ని జాగ్రత్తగా తన నడుముకున్న వస్త్రానికి కట్టుకుని అక్కడి నుంచి నదికి బయలుదేరాడు. నిజానికి ఆ ముసలావిడెవరో కాదు, పార్వతీమాతే.
నది దగ్గరకు చేరుకున్న రామయ్య ఉతకాల్సిన బట్టలను పక్కన పెట్టి నీళ్లలోకి దిగాడు. అప్పుడే అతని కంటికి నీటిపై తేలుతున్న ఒక అద్భుతమైన బంగారు రంగు చేప కనిపించింది. ఆహా, ఈ చేప ఎంత అందంగా ఉంది! దీన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళితే నా పిల్లలు ఎంతో సంతోషిస్తారు కదా అనుకొని దానిని పట్టుకోవడానికి నదిలో కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో రామయ్య కాలు జారి నీళ్లలో సగానికి పైగా మునిగిపోయాడు. ఆ కంగారులో అతను నడుముకు కట్టుకున్న బంగారు నాణెం జారిపోయి నది అడుగుకు చేరిపోయింది. ఆ చేప కూడా మాయమైపోయింది. నీళ్లలోంచి ప్రాణాలతో బయటపడిన రామయ్య ఒడ్డుకు చేరుకుని చూసుకునేసరికి బంగారు నాణెం కనిపించలేదు. అయ్యో భగవంతుడా, ఎంత దురదృష్టవంతుడిని నేను! నా పిల్లల తలరాతను మార్చే అవకాశం వచ్చినా నా అత్యాశ వల్ల దాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను. దేవుడా, ఏమిటి నీ లీల అని కన్నీళ్లు పెట్టుకుంటూ బట్టలు ఉతకడం పూర్తి చేసి బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉన్న శివుడు పార్వతితో, దేవి, ఇప్పుడు అర్థమైందా? మనం చేసే సహాయం నేరుగా ధనం రూపంలో ఇస్తే అది నిలవదు. మనిషి కష్టాన్ని, నైపుణ్యాన్ని నమ్ముకున్నప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నా మార్గంలో అతనికి సహాయం చేద్దాం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత రామయ్య నది ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ఒక కులీనమైన మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఎంతో పాతబడిపోయి రంగు వెలిసిలిపోయిన కొన్ని రాజవస్త్రాలు ఉన్నాయి. ఆమె రామయ్యను పిలిచి, రామయ్య, నీ చేతి చలవ గురించి పక్క ఊర్లో కూడా విన్నాను. ఈ పాత పట్టు వస్త్రాలను ఎవరూ బాగు చేయలేకపోయారు. వీటిని నువ్వు మళ్ళీ కొత్త వాటిలా చేయగలవా అని అడిగింది. రామయ్య తన నైపుణ్యమంతా ఉపయోగించాడు. అడవికి వెళ్ళి ప్రత్యేకమైన కుంకుడుకాయలు, సహజ సిద్ధమైన రంగులు, శుద్ధమట్టి తెచ్చాడు. ఎంతో శ్రద్ధగా ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో వాటి ముడతలు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ బట్టలు చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది. వాటికి కొత్త ప్రాణం వచ్చినట్లు మెరిసిపోతున్నాయి. ఆ మహిళ రామయ్యతో, రామయ్య, నీ ప్రతిభ ఈ చిన్న ఊరిలో ఆ జమీందారు దగ్గర వృధా అయిపోతోంది. వచ్చే వారం పక్కనే ఉన్న కళ్యాణపురంలో పెద్ద జాతర జరుగుతుంది. నేను నీకు కావలసినన్ని బట్టలు, రంగులు ఇస్తాను. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి వాటిని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ జాతరకు తీసుకురా. అక్కడ నీ అదృష్టం ఎలా మారుతుందో నీవే చూస్తావు అని చెప్పి పెద్ద మొత్తంలో ముందుగా డబ్బిచ్చి వెళ్ళిపోయింది. రామయ్య ఆ క్షణం నుండే తన భార్య సీత సహాయంతో రేయింబవళ్ళు కష్టపడటం ప్రారంభించాడు. వారం రోజుల పాటు నిద్రపోకుండా పాత బట్టలను సేకరించి వాటిని ఉతికి సహజ రంగులు అద్ది అద్భుతంగా ఇస్త్రీ చేసి సిద్ధం చేశాడు. 8వ రోజు ఉదయాన్నే ఆ మహిళ తిరిగి వచ్చింది. ఆమెతో కలిసి రామయ్య కళ్యాణపురం జాతరకు వెళ్ళాడు. జాతరలో రామయ్య ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసి తన బట్టలను ప్రదర్శించాడు. అక్కడికి వచ్చిన జనం రామయ్య ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. అబ్బా, పాత బట్టలను ఇంత అద్భుతంగా కొత్తవాటిలా మార్చడం మేమెప్పుడూ చూడలేదు అంటూ ఊరివారంతా బారులు తీరారు. ఎంతోమంది కులీనులు, వ్యాపారులు తమ బట్టలను బాగు చేయమని పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చారు. చూస్తుండగానే రామయ్య తెచ్చిన బట్టలన్నీ మంచి ధరకు అమ్ముడుపోయాయి. అయితే అందులో ఒక ఎరుపు రంగు పట్టుచీరను మాత్రం రామయ్య అమ్మకుండా పక్కన పెట్టాడు. ఈ చీర నాకు కావాలి అని అడిగిన వారందరికీ, క్షమించండి, ఇది నాకు ఈ దారి చూపించిన ఆ తల్లి కోసం దాచిన చీర అని సున్నితంగా తిరస్కరించాడు. చివరికి జాతర ముగిసే సమయానికి రామయ్య దగ్గర ఎన్నడూ చూడనంత ధనం పోగుబడింది. కృతజ్ఞత చెప్పడానికి ఆ మహిళ కోసం వెతుకుతుండగా ఆ మహిళ గుంపులోంచి నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడిలోకి ప్రవేశించడం రామయ్య చూశాడు. ఆమె వెనుకనే పరుగెత్తుకుంటూ వెళ్ళిన రామయ్య గుడిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ మహిళ లేదు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. అప్పుడు రామయ్యకు అసలు నిజం అర్థమైంది. తనను కరుణించడానికి సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవియే స్వయంగా వచ్చిందని గ్రహించాడు. ఆనంద బాష్పాలతో, తల్లి భవానీ, నా శ్రమను గుర్తించి నాకు దారి చూపించావా? నా జన్మ ధన్యమైపోయింది అంటూ ఆ ఎరుపు రంగు చీరను అమ్మవారి పాదాల వద్ద ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.
కైలాసంలో ఈ దృశ్యాన్ని చూస్తున్న పార్వతీదేవి ఎంతో సంతోషించి, స్వామి, మీ మాట అక్షరాలా నిజం. మనిషికి శ్రమ, నమ్మకం, సహనం ఉంటే ఎలాంటి దురదృష్టమైనా అదృష్టంగా మారుతుంది. రామయ్య తన నైపుణ్యంతో, కృషితో తన జీవితాన్ని మార్చుకున్నాడు అంది. అందుకు పరమేశ్వరుడు చిరునవ్వుతో, అవును దేవి, దైవం కేవలం అవకాశాన్ని, మార్గాన్ని మాత్రమే చూపగలదు. దాన్ని అందిపుచ్చుకుని తమ చెమట చిందించి కష్టపడినప్పుడే మనుషులకు నిజమైన విజయం వరిస్తుంది అని పలికాడు. ఆ రోజు నుండి రామయ్య తన వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని కళ్యాణపురంలో పెద్ద వ్యాపారిగా ఎదిగాడు. తన గత కష్టాలను, పేదరికాన్ని మరచిపోకుండా చుట్టుపక్కల ఉన్న పేదవారికి ఎంతో సహాయం చేస్తూ, శివపార్వతుల కృపను ఎల్లప్పుడూ స్మరిస్తూ తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు. శ్రమిస్తే దైవకృప కూడా తప్పక తోడవుతుంది అన్న గొప్ప పాఠం రామయ్య జీవితం అందరికీ చాటి చెప్పింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, సోమవారం అనగానే మనకు భోలాశంకరుడు, పరమశివుడు వెంటనే గుర్తుకొస్తాడు. ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గడపలకు పసుపు కుంకుమలు పెట్టుకొని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవారం రోజు శివుడికి తప్పనిసరిగా పూజ చేయాలి. ఒకవేళ ఉద్యోగస్తులు అవడం వల్ల లేదా సమయాభావం వల్ల పూజ చేయడానికి సమయం లేకపోతే కనీసం ఇంట్లో దేవుడి మందిరంలో ఉదయం మరియు సాయంత్రం దీపారాధన అయినా భక్తితో చేసుకోవాలి. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి చేసే ఈ దీపారాధన మన ఇంటిలోని అంధకారాన్ని, దరిద్రాన్ని పూర్తిగా తొలగించి దైవ కటాక్షాన్ని ఇంటికి తీసుకువస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో గనుక శివలింగం ఉంటే ఆ స్వామికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. స్వచ్ఛమైన పాలతో సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యం మెండుగా ప్రాప్తిస్తాయి. పాలాభిషేకం చేస్తున్నప్పుడు మీ మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ స్వామి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ వెల్లివిరుస్తాయి. ఇక ఈరోజు మీ ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి ఒక అద్భుతమైన, అత్యంత సులభమైన పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం కోసం ముందుగా ఒక చిన్న తెల్లటి కాగితం, అనగా ఎటువంటి గీతలు లేని ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకోండి. ఆ కాగితం మీద ఎటువంటి అక్షరాలు, రాతలు ఉండకూడదు. స్వచ్ఛమైన తెల్లటి కాగితం తీసుకొని అందులో ముందుగా ఒక చిన్న ఎండుమిరపకాయను వేయండి. ఈ ఎండుమిరపకాయ అనేది మన ఇంటిపై లేదా వ్యాపారంపై పడే కనుదిష్టి దోషాలను, ప్రతికూల శక్తులను పోగొట్టడంలో అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత అదే కాగితంలో ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేయండి. అల్లం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా, అదృష్టాన్ని మరియు సంపదను అమితంగా ఆకర్షించే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఇక చివరిగా అందులో ఒక గుప్పెడు కాకుండా కేవలం కొన్ని మెంతులు, అనగా ఒక 10 లేదా 15 మెంతులు కూడా వేయండి. మెంతులు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని నలుదిశలా వెదజల్లుతాయి. అలాగే ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తాయి. ఇప్పుడు ఈ తెల్ల కాగితంలో ఎండుమిరపకాయ, అల్లం ముక్క మరియు మెంతులు వేసిన తర్వాత వాటిలో ఉన్నవి బయటపడకుండా ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా మడవండి లేదా దారంతో గట్టిగా కట్టండి. ఈ విధంగా ఇంట్లోనే ఎంతో సులువుగా సిద్ధం చేసుకున్న ఆ కాగితం పొట్లాన్ని నేరుగా తీసుకువెళ్ళి మీ ఇంట్లో పూజకు లేదా వంటకు వాడే పసుపు డబ్బాలో అడుగు భాగాన వేసి పైన పసుపుతో కప్పేయండి. వంటగదిలో వాడే పసుపు డబ్బాలో అయినా వేయవచ్చు, పూజ గదిలో వాడే పసుపు డబ్బాలో అయినా వేయవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తి ఏకాగ్రతతో, భక్తితో మీ మనసులోని కోరికను, అప్పుల బాధలు తీరిపోవాలని, పట్టిందల్లా బంగారం అవ్వాలని, ధనప్రాప్తి కలగాలని బలంగా కోరుకుంటూ ఈ పొట్లాన్ని ఆ పసుపు డబ్బాలో వేయాలి. ఇలా సోమవారం రోజు ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితంలో ఆర్థిక కష్టాలన్నీ ఇట్టే పారిపోయి ఎన్నలేని ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావడం, వ్యాపారంలో లాభాలు రావడం మీరు స్వయంగా చూస్తారు. పసుపులోని గౌరీమాత అనుగ్రహం, సోమవారం నాటి భోలాశంకరుని ఆశీస్సులు కలగలిపి మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూపుతుంది. ఈ పొట్లాన్ని 1 రోజుల తర్వాత తీసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు.
కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరే గమనించండి. రేపు ఆదివారం పంచమి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.